టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని వెండి వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కల్తీ నెయ్యి విషయంపై దేవుని భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తానని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద ఏదైతే టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర ఈరోజు ఉదయం 10 గంటలకి శ్రీవారి ఆలయంలో ఆయనైతే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా మొదటగా నిన్న సాయంత్రం తిరుమలకి చేరుకున్న ఆయనకి గాయత్రి నిలయం వద్ద ఇటు టీటీడీ అధికారులు అయితే స్వాగతం పలికారు. రాత్రి ఆయన బస చేసిన తర్వాత ఈరోజు ఉదయం ముందుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో మొదటగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం మళ్ళీ వెండివాకిలి వద్ద ఆయన అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వద్ద ప్రమాణ స్వీకారం చేయించేందుకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఇటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆయనతో ఒక బుక్లో సైన్ చేయించుకుంటారు. ఒక నూతన ఈవోగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అంగీకారంగా ఆయన సైన్ చేస్తాడు. ఆ తర్వాత ఏదైతే రంగనాయక మండపం చేరుకున్న తర్వాత టీటీడీ అదనపు ఈవో ఆయనకి శేషవస్త్రంతో అయితే సత్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన అంటే మొదటగా శ్రీవారి దర్శించుకోకముందే మొదటగా భూవరాహస్వామి అంటే వరాహ ఆలయ ప్రతిష్ట అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటగా వరాహస్వామి దర్శనం తర్వాతనే ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలైతే ఒకటే మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే భక్తులకి ప్రతి భక్తుడికి ఒక భక్తునిగా సేవ చేసేందుకు నాకు ఈ అవకాశం లభించడం చాలా అదృష్టంగా ఉందని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు నాయకులకి అయితే ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక బుక్ అనేది తెప్పించుకోవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా నేను తెలుసుకున్న తర్వాత ఈ టీటీడీ అధికారులతో ఈ భేటీ అయిన తర్వాత దీనిపై చర్యలు చేపడతామని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ప్రధానంగా వస్తున్నటువంటి రాష్ట్రంలో ఇప్పటికే కల్తీ నెయ్యి వివాదం భారీగా చెలరేగడం, ప్రధానంగా గతం ఈవోని అంటే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ని బదిలీకి పంపించడానికి కారణం కూడా గత ఏదైతే కల్తీ నెయ్యి ప్రాబ్లమే కావడంతో దానికి సంబంధించి ముద్దాడ రవిచంద్రన్ అదే క్వశ్చన్ అడగా ఆయనైతే దీనికి సంబంధించి అధికారులతో ముఖాముఖి అవ్వడం, దానికి సంబంధించి దీన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడతానని చెప్పేసి ఆయన అన్నారు. ఏదేమైనప్పటికీ ముద్దాడ రవిచంద్ర స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారని చెప్పేసి మొదటి నుంచే వస్తున్న ఇది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించరు అని చెప్పేసి మొదటి నుంచి ఆయన పేరు వినపడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే టీటీడీ ఈవోగా ఆయన్ని ప్రకటించడం, ముఖ్యంగా ఆయన బాధ్యతలు చేపట్టడంపై కొందరు భయపడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాడని మొదటి నుంచి ఆయన గురించి చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆయనైతే ఈరోజు టీటీడీ ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత ఎవరిపై కొరడా జరిపిస్తారు, ముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని వదలరు అని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి వ్యక్తి ఏదైతే ఆయన రావడం, దానికి సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులతో పూర్తిగా సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు జస్ట్ ఈరోజు వచ్చాను, నైట్ నోట్స్ చూసుకున్నాను, పంపించారు నోట్స్, చాలా వరకు చదువుకున్నాను. మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా
ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాలి. మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి